మన కరీంనగర్ జిల్లాలోని కురిక్యార్ విలేజ్ లో బొమ్మలమ్మ గుట్ట ఉంది. దీన్నే పూర్వం వృషభాద్రి అని పిలిచేవారు. ఇక్కడ క్రీస్తు శకం 750 నుంచి 973 నాటి జైన విగ్రహాలు ఉన్నాయి. ఇందులో మన భారతదేశంలో ఉన్న అతిపెద్ద చక్రేశ్వరి దేవి విగ్రహం, పైన తొలి తుది తీర్థంకారులైన వృషభనాథుడు, బాహుబలి శిల్పాలు ఉన్నాయి. ఇంకా కింది సైడ్ లో ముగ్గురుగా 6 జైన సన్యాసుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ విగ్రహాల కింద 3 సంస్కృత శ్లోకాలు, 6 కన్నడ వృత్త పద్యాలు, 3 తెలుగు కంద పద్యాలు కూడా ఉన్నాయి. మన తెలుగు కవుల్లో మొదటి కవి నన్నయ్య అని అందరికీ తెలిసిందే. కానీ నన్నయ్య కంటే ముందే వేములవాడ చాళుక్యుల దగ్గర ఉండే జీనవల్లభుడు ఇక్కడ మొదటి తెలుగు కంద పద్యాలు రాశాడు. ఇంకా ఈ బొమ్మలమ్మ గుట్ట మీద 30,000 సంవత్సరాల క్రితం నాటి ఆది మానవుల ఆనవాళ్లు కూడా దొరికాయి. నిజంగా మన తెలంగాణలో ఇంత మంచి హిస్టారికల్ ప్లేస్ ఉందని చాలా మందికి తెలియదు. ఇక్కడ మన హిస్టరీతో పాటు మంచి నేచర్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. చుట్టూ మొత్తం పొలాలు ఇంకా చెట్లే ఉంటాయి. మీరు ఈ బొమ్మలమ్మ గుట్టని చూసారా? చూస్తే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. దీని ఫుల్ వీడియో యూట్యూబ్ లో పెట్టాను, చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి.